పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ జోన్ సంబంధించి ప్రశిక్షణ శిబిరాల సందర్భంగా కామారెడ్డికి రావడం జరిగింది. దాంతోపాటు మన బాన్సువాడలో జరిగినటువంటి ఆ సంఘటన నేపథ్యంలో అనేక మంది ఆ సంఘటనతో సంబంధం లేనటువంటి హిందువులను అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విషయంలో ఆ కుటుంబ సభ్యులను కలవడం, వాస్తవాలు తెలుసుకోవడం, వాళ్ళకు ధైర్యం నింపడానికి ఈరోజు కామారెడ్డి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు. రాహుల్ గాంధీ గారు శిక్షణా శిబిరాల కోసం వచ్చాడు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి 2-3 విషయాల్లోనే సవాల్ విసురుతున్నా. నీ శిక్షణా శిబిరాలు పక్కబెట్టు. శిక్షణా శిబిరాలు దేనికోసం పెట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే, మన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. దేశం మొత్తం చూసుకుంటే 10,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి మూటలు పంపొచ్చట. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు కార్యకర్తలు వసూలు చేసి ఢిల్లీకి పంపొచ్చట. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్లకు చెప్పడానికి వచ్చినవా, వాళ్ళ శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి ఫస్ట్. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన కొనసాగుతున్నది. ఒకవైపు ఇండ్లను కూల్చడం, ఇంకోవైపు దేవాలయాలను కూల్చడం. ఎన్నికల ముందొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చూడాలి రాహుల్ గాంధీ గారు కావాల్సింది. ఇవాళ ఏ మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద అభిమానం ఉంటే, నీకు చిత్తశుద్ది ఉంటే, నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు పోవాల్సింది శిక్షణా శిబిరాలకు కాదు, హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతోని మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇండ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. పాపం సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతున్నారు, అని తెలుగు రాదా బూతులు తిడుతున్నారు. దాంతోపాటు బాన్స్వాడలో జరిగినటువంటి ఈ దారుణ సంఘటన విషయంలో ఈ రోజు ఇక్కడ మీ మీడియా ముందే ఇక పేద ప్రజలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళని కలిస్తే రాహుల్ గాంధీ గారికి విషయాలు తెలుస్తాయి. ముత్యాలమ్మ గుడిని సందర్శించాలి దాడి జరిగిన విషయం తెలుసుకోవడానికి. జుబ్లీస్ పెద్దమ్మ తల్లి గుడిని సందర్శించాలి ఏ విధంగా దాడి జరిగిందని చెప్పని. హైదరాబాద్ లో 3 దేవాలయం, చాంద్రాయణ గుట్టతో పాటు 3-4 దేవాలయం దాడులు జరిగినాయి. హనుమాన్ టెంపుల్ దాడులు జరిగినాయి. పురాతన చరిత్ర కలిగినటువంటి హనుమాన్ దేవాలయం దాడులు జరిగినాయి. దాన్ని సందర్శించాలి రాహుల్ గాంధీ గారు. షాద్ నగర్ లో జరిగినటువంటి నవగ్రహాల గుడి మీద జరిగిన దాడి గురించి రాహుల్ గాంధీ సందర్శించాలి. సంతోష్ నగర్ లో జరిగిన దాడుల సంఘటన విషయంలో రాహుల్ గాంధీ గారు సందర్శించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి, ఆ దాడులు జరిగిన సంఘటనల పరిస్థితులు తెలుసుకోవడానికి వాటి సందర్శిస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు హర్షిస్తారన్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు గుర్తుంచుకోవాలి. ఏం శిక్షణ ఇస్తారు మీరు? బాన్స్వాడల పేదలు శ్రీనివాస్ వాళ్ళ భార్యకు చెవులునబడే మాటలు రావు. పేద కుటుంబం, అసలు సంఘటనతో సంబంధమే లేదు. ఆయనకు ఏం జరిగిందో తెలియదు అని వీడియోలో ఎక్కడ పడడని చెప్పి పట్టుక అరెస్ట్ చేశారు. హనుమాన్లో ఏంటనే తండ్రి లేడు, ఒక్కటే అమ్మ. వాళ్ళకి అమ్మకి ఆరోగ్యం ఖరాబ్ అయింది, బాగాలేదు. ఆయన సామాన్ తీసుకుపోవడానికి షాప్కి వస్తే ఏం సంబంధం లేదు, ఈ సంఘటనతో సంబంధం లేదు,
ఆయన బీజేపీ కార్యకర్త కాదు. అమాయకుని పట్టుకొని పోయి ఇవాళ రిమాండ్ చేశారు. ఇలా రాష్ట్రముకి ఇలా తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రెండు ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయనకు సరైన సమాచారం వస్తుందా? వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ పేదలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచిస్తుండ. ద్వంద్వ విధానాలు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఎంఏఎం పార్టీ మెప్పు పొందడానికి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఏఎం పార్టీ సహకారంతో మేము గెలిచినాము అని చెప్పి ఒక అహంకారము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ ఏమైంది? లాస్ట్కు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వే వేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్వే వేసుకుంటే ఏమైంది? భాగ్యనగర్ మొత్తం కూడా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఎంఏఎం పార్టీ ఇద్దరు కలిసి ఉన్న విధానాన్ని ప్రజలు సహిస్తలేరు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తం బీజేపీకి అనుకూలమైన వాతావరణం దాన్ని గ్రహించిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు పెట్టేదాన్ని రెడీగా పెట్టాడుగా. మళ్ళీ ఏం చేసిన వల్ల డిప్యూటీ అసెంబ్లీ సర్చ్ లెక్క ఇక మళ్ళీ ఏం చేస్తాడు? ఏం చేద్దామంటే అక్బరుద్దీన్ వస్తే స్టేట్మెంట్ ఇప్పిస్తాడు, తిట్టుకుంటారు, వాళ్ళే తిట్టుకుంటారు. ఎక్కువ నటించడం నటనలో జీవించడం. అది బాన్సువాడలో జరిగిందేంది? ఎవరి ప్లేస్కి వచ్చారు, ఎవరి మీద దాడి చేశారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని వాస్తవాలను గ్రహించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ యంత్రాంగము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఎవడు నేరాన్ని పాల్పడ్డాడు, ఎవడు దాడిలో ప్రేరేపించుడు, ఎవడు దీని కారకులో వాళ్ళను పక్కబెట్టి వాళ్ళను సంతృప్తి పరచడానికి ఇలా హిందువులను ఎక్కువ సంఖ్యలో అరెస్ట్ చేసి ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం వాస్తవం. అది 17 మందిని అరెస్ట్ చేశారు, లోపలికి రిమాండ్ చేశారు. దాదాపు ఇంకా 10-15 మంది ఇలా పోలీసుల బాధ భరించలేక భయపడి చెట్టుకోరు పుట్టగోరు పారిపోయి ఇవాళ భయానక పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఏడుస్తున్నాయి. ఇప్పటికీ వాళ్ళందరూ కూలీలాలు చేసుకొని బతికేటోళ్ళు. అందరూ కూడా నా కొడుకు వేడికి వెండో తెలియదు, నా భర్త ఏడికి వెండో తెలియదు, నా మనోడేడికి వెండో తెలియదు, మా తమ్ముడేడికి వెండో తెలియదు, ఫోన్ లేదు, స్విచ్ ఆఫ్ ఉంది. వాళ్ళు వస్తారా రారా, పోలీసులు పట్టుకపోయినరా, ఇప్పుడు మా ఊళ్ళో వేనరా, ఆ కేసుతో ఏం సంబంధం అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరే షూట్ చేశారు, వీడియోస్ మీరే తీసుకున్నారు. నాకు ఆరోగ్యం బాగలేదు, వాళ్ళ భార్యకు చెవులు నవ్వడాయి, మాటలు రావు, మనకి ఏం సంబంధం లేదు. కిరాణా సామాన్ కోసం పోతే వీడియోలో ఉన్నాడని చెప్పి పట్టుకపోయారు, ఫోన్ గుంజుకున్నారు, బండి గుంజుకున్నారు. ఎటువంటి ఎదురు చూస్తున్నా జైలుకి వెళ్ళాట, మాకు సమాచారమే లేదు అని చెప్పి శ్రీనివాస్ వాళ్ళ తల్లి ఏడుస్తున్నది. ఇది చూసినాక ముఖ్యమంత్రి రాష్ట్ర స్థానం పొందుతారు. దీని విషయం వాళ్ళ హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నాను నేను. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసనమైంది. తెలంగాణ రాష్ట్రంలో హిందువులు రోడ్ల మీదకి ఎక్కి ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ మెడలు వంచేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైంది. ఇన్ని రోజులు ఈ దాడుల గురించి భరిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బిచ్చ బతుకులమా? ఆలోచించండి. అలా హిందూ సమాజం ఆలోచించాలి. దేవాలయం దేవుని మొక్కుడు కాదు, దేవుని మొక్కి సొంత కోరికలు తీరాలే, నా కష్టాలు పోవాలని చెప్పి మొక్కటోడు హిందూ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, కామారెడ్డి వేదిక చెప్తున్నాను, బొట్టు పెట్టుకొని దేవుని మొక్కటోడు హిందూ కాదు. అటువంటి వ్యక్తులకు దేవుడు కరుణా కటాక్షాలు ఉన్నాయి. ఇలా ఏ దేవుని మొక్తమో, ఏ దేవుని కరుణా కటాక్షలతో మనం బతుకుతున్నామో ఆ దేవుల మీద దాడి జరిగినప్పుడు స్పందించినోడు హిందువే కాదు. ఇలా స్పందించాల్సిన సమయం వచ్చింది కాబట్టి అప్పీల్ చేస్తుంది. వాళ్ళు ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే సమాజం స్పందించేది. మళ్ళా బజరంగ దళ్, హిందూ వాహిని, బీజేపీ మా కార్యకర్తలు అరెస్ట్ చేశారు. జైలుకు పోయిన కార్యకర్తలు లాఠీ దెబ్బలు కొట్టారు పోలీసు వాళ్ళు. జైలుకు పోయినా మేము
పెద్దమ్మ గుడి దేవాలయం మీద దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కార్యకర్తలు జైలుకి వెళ్ళి లాఠీ దెబ్బలు తిన్నారు. స్పందించింది మేమే. హిందూ సమాజం రాదు. బాన్సువాడలో అమాయకులైన యువకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కుటుంబాలు ఘోషిస్తున్నాయి. ఏడుస్తున్నారు వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేదు. బాన్సువాడ పోతా అంటే మా రాష్ట్ర అధ్యక్షులతో పాటు అందరూ నాయకులను ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు. హిందూ సమాజం మాట్లాడేది. చాంద్రాయణగుట్టలో పురాతన చరిత్ర హనుమాన్ దేవాలయం మీద దాడి చేస్తే హిందువులు బయటికి వెళ్ళారు, బయటికి మాట్లాడారు. వదిలిపెడదామంటే మేము కూడా వదిలిపెడతాం. ఇదేం పద్ధతి అండి? హిందూ సమాజం ఎన్నో పరిస్థితుల కోసం ఆలోచించండి. గుండె మీద చేసుకుని ఆలోచించండి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత 2 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాలను కూల్చిన విషయాన్ని ఒక్కసారి హిందూ సమాజం గుర్తించాలి. నేను ఇంకో మతాన్ని వ్యతిరేకిస్తలేను. నేను ఇంకో మసీదు కూల్చాలి, చర్చి కూల్చాలి అంటలేను. నేను హిందూగా నా దేవాలయం మీద జరిగిన దాడులను, నా హిందూ సమాజం మీద జరుగుతున్న దాడుల గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. నేను అనుకోవచ్చు హోమ్ మినిస్టర్ గిట్లా మాట్లాడాను. హోమ్ మినిస్టర్ అయినా కూడా నేను హిందూగా మాట్లాడుతున్నాను. నేను ఇవాళ మేమిది మాట్లాడితే మమ్మల్ని మతతత్వ శక్తులు అంటారు. బట్ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో హిందూ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీలో హిందూ నాయకులకు, కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా, ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలు, హిందూ వ్యతిరేక విధానం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇన్ని దాడులు జరిగితే కూడా మీరు ఆ పార్టీ జెండా మోస్తే మీరు దాడులను ప్రోత్సహించిన వారుగా మిగిలిపోతారు. చరిత్రలో హిందూ వ్యతిరేకులుగా, చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇప్పటికైనా బయట రండి, అన్ని జెండాలు పక్క పెడదాం. ఇలా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇవాళ కాశ్యాప్ జెండాను పట్టుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి ఉత్పన్నమైంది, కాబట్టి అవసరం ఉంది. కాబట్టి నేను ఇలా కామారెడ్డి వేదికగా ఇలా బాన్సువాడలో జరిగినటువంటి దారుణ సంఘటన విషయంలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు తెలుసుకొని చెలించిపోయి ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఇవాళ గింత ఘోరమా, గింత దుర్మార్గమా, గింత రాచకమా, గింత రాచరికమా? మేము అధికారంలోకి వచ్చినాక దేవాలయాన్ని కూర్చోవడం పని అంటే మీకు ఒక్క ఎమ్మెల్యే డిపాజిట్ కాదు 10 ఓట్లు రాకపోతున్నాయి మీకు. ఇవాళ ఒక హిందూ సమాజమే కాదు ఇవాళ ఇల్లు కూర్చోవడం. ఈ ఇల్లు కూర్చోవడం ఏంది? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్ల నిర్మించింది దేశంలో పేద ప్రజల కోసం. ఒక శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిస్తున్నాం మేము. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం కూల్చేస్తున్నది. హైడ్రా పేరుతోని, ఎఫ్టీఎల్ పేరుతో కూల్చేస్తున్నారు. హైడ్రా పేరుతోని పెద్దోళ్ళు ఇల్లు కనబడతలే వాళ్ళకు. పేదోళ్ళు ఇల్లు మొత్తం కూల్చేసారు. ఇల్లు మొత్తం కూల్చేసి మళ్ళీ హైడ్రా లేదు, కథం కేల్ కథం, దుకాన్ బంద్. తీసుకున్నారు పెద్ద పెద్ద దగ్గర. పేదోళ్ళ ఇల్లు కూల్చి ఒక మెసేజ్ ఇచ్చిర్రు, బేరసాలకు రండి, మేము కూడా ఇట్లా కూల్చేస్తాం. పేదోళ్ళు ఎట్లా పైసలు ఇయ్యరు, వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళే కూల్చేసారు. పెద్దలతో బేరసారాలు పెట్టుకున్నారు. ఎంత చంపుకోవాలో అంత చంపుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా? చలో అదే హైడ్రా అధికారులను పట్టుకొని, మీడియాను పట్టుకొని, చలో మేము వస్తాం. బఫర్ జోన్ లో ఎన్నున్నాయి, ఎఫ్టీఎల్లో ఎన్నున్నాయో, ఎన్ని ఇల్లు కూడా చూద్దాం పాండి. చలో ఎన్ని పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, ఎన్ని పేదలు ఇల్లు కూర్చున్నారో ఇలా చూద్దామా. సైడ్ ఇన్స్పెక్షన్ చేద్దామా, రమ్మని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రమ్మని చెప్పండి. వాళ్ళ మూసీ నదిలో
మూసీ పేరుతోని గాంధీ విగ్రహం పెడతామని చెప్పి పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే సోషల్ మీడియాలో ఎంత ఏడుస్తున్నాను పాప వాళ్ళు. ఇంకా గాంధీ మాత్రం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క మూర్ఖత్వం ఆ రోజు గ్రహించే స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రద్దు చేయాలని భావించండి. ఇలా గాంధీ ఆత్మకు శోభిస్తుంది. వాళ్ళ పేదోళ్ళ కోసం మాట్లాడి గాంధీ మాత్రం అటువంటి గాంధీ విగ్రహం పేరు చెప్పి ఇలా పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే మేము గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహం పెట్టినాం. ప్రపంచమంతా అబ్బురపరిచారు. ప్రశంసలు అందుకున్నాం. మేము సర్దార్ పటేల్ విగ్రహం పెట్టి ప్రశంసలు అందుకున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ గాంధీ విగ్రహం పెట్టి అబాస్ పాలిస్తున్నది. ప్రజల శాపనార్థాలు ఎదుర్కొంటున్నది. వాళ్ళ ఏడుస్తున్నారు పేదలు. ఖమ్మంలో భూదాన్ భూముల పేరుతోని 800 ఇల్లు కూల్చేసారు. 800 ఇల్లు కూల్చేసారు. మరి కూల్చేసేమన్నా కడతారా అంటే కాస్ట్లీ ల్యాండ్, ఒకప్పుడు మామూలు ల్యాండ్, ఇప్పుడు కాస్ట్లీ ల్యాండ్ అమ్ముకోవాలి, కమర్షియల్ కాంప్లెక్స్ నడుచుకోవాలి, పర్సంటేజ్ తీసుకోవాలి, బేరసారాలు ఇవ్వాలి, పైసలు చంపుకోవాలి. ఎక్కడన్నా ఏదైనా జాగా ఇల్లు ప్రభుత్వ జాగా తీసేస్తున్నామంటే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ పేదోళ్ళు కట్టుకున్నారు. మీ బలిసోడు ఉంటే కొట్టుకోడ్రి, కూలగొట్టుర్రి. కానీ బలిసోని జోలికి పోరు, పేదో జోలికి మాత్రమే పోతారు. ఇవాళ నేను చూస్తాం. నిన్న ఖమ్మంలో సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, నా పిల్లలకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, సర్టిఫికేట్ మొత్తం దానిలో ఉన్నాయి సార్, ఇలా ఎగ్జామ్ రాయాలి సార్, నా బిడ్డ కష్టపడ్డా సార్, 10th లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి సార్, కలెక్టర్ వాళ్ళ కలలు కన్నాం సార్, ఇలా ఎగ్జామ్ రాయలేని పరిస్థితి అని చెప్పి సోషల్ మీడియాలో పేద ప్రజలు చెప్తుంటే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన విద్యాశాఖ మంత్రి, మళ్ళీ ఆయనే విద్యాశాఖ మంత్రి కూడా లేడు, విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే. మరి విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేద విద్యార్థుల రోదన కనీసం మీకు చెవులకు వినబడుతున్నాయా? వినబడతలేవా? ఇక్కడనేమో పేద పిల్లల ఎగ్జామ్స్ ఉంటే కూడా ఇల్లు కొట్టిరా. ఖమ్మంలో ఇంటర్మీడియట్ 10th విద్యార్థులు ఎగ్జామ్స్ కూడా ఇల్లు కూడా కొట్టవు నువ్వు. మరి హైదరాబాద్ లో ఎఫ్టీఎల్లో ఉన్నది ఫాతిమా కాలేజ్. ఫాతిమా కాలేజ్ ఎంఏఎం పార్టీకి సంబంధించిన కాలేజు. ఫాతిమా కాలేజ్ ఉన్నది, బఫర్ జోన్ లో ఉంది, అది ఎఫ్టీఎల్లో ఉన్నది. ఎఫ్టీఎల్ ఉంటే ఆ రోజు చెప్పినా నేను, అరే దాన్ని ఎందుకు కూల్చేసావు అంటే దానిలో విద్యార్థుల గట ఎగ్జామ్స్ ఉన్నాయట, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుందట, అందుకే ఫాతిమా కాలేజీని కూల్చారట. బా ఏం ప్రేమ ముఖ్యమంత్రి గారికి. హ్యాట్స్ ఆఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యాట్స్ ఆఫ్. నీకు హిందూ పేదోళ్ళ చదువులు ముఖ్యం కాదు. నీకు పేదోళ్ళు కలెక్టర్లు కాదు, ఐపీఎస్ కాదు, ఇంజనీర్లు కాదు, డాక్టర్లు కాదు. ఫాతిమా కాలేజీలో చదువుకున్న వాళ్ళు మాత్రమే డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, పెద్దోళ్ళు కావాలి. ఇబ్బంది కావచ్చు, కానీ వివక్షత ఏంది అంటున్నా నేను. ఎఫ్టీఏలో ఉన్న ఫాతిమా కాలేజ్ కూర్చోడానికేమో వాళ్ళ ఎగ్జామ్స్ నీకు అడ్డొచ్చినాయి. ఇవాళ ఖమ్మంలో పేదోళ్ళు వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆగండి అంటే కూడా బుల్డోజర్లు పెట్టి కూల్చినవు. మరి పేద విద్యార్థుల పరిస్థితి ఏంది? వాళ్ళ పరీక్షల పరిస్థితి ఏంది? వాళ్ళ విద్యార్థుల భవిష్యత్ ఏంది? ఇది గొప్పతనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇది కూల్చివేత ప్రభుత్వం. ఏడమైనా మరి ముఖ్యమంత్రి గారికి ఒక ఎస్బీ ఉన్నది, మరి కింది స్థాయి నివేదికలు వస్తున్నాయా, వస్తలేవా? అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం బరిదెగించి మాకు ప్రజా ఉపయోగం అవసరం లేదు, ప్రజలు తిట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు, ప్రజలు వ్యతిరేకించినా మాకు ఇబ్బంది లేదు, కానీ మాకల్లా మేము పొట్టు పైసలు చంపాలి, మా ఆదాయం పెంచుకోవాలి, పేదోళ్ళ ఇల్లు కూల్చాలి, కాస్ట్లీ ల్యాండ్ అని అభివృద్ధి పేరుతోని ఆక్రమించుకోవాలి, మేము వ్యాపారాలు చేసుకోవాలి, జల్సాలు చేయాలి, పేదోళ్ళ బతుకులు మాకు అవసరం లేదు. ఇదే ఇంద్రమ్మ రాజ్యం. ఎమర్జెన్సీ రోజులు ఇలా తలపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. పేదోళ్ళ బతుకులన్నీ బిక్కుబిక్కుమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే పరిస్థితి. ఎప్పుడు ఎవరు వస్తారు, ఇల్లు కూల్స్తారు. రాత్రి పేదలు అంటే వాళ్ళ కళ్ళ లోపల జేసీబీలు బుల్డోజర్ కనబడుతున్నాయి. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి.
మీరు పేదల జోలికి వస్తే నేను మళ్ళీ చెప్తున్నా మీరు పేదోళ్ళ ఇండ్ల జోలికి వస్తే అదే జేసీపీలు పట్టుకొని మేము దళాలు ఏర్పడుకొని పెద్దోళ్ళ ఇండ్ల మీదకి మేము పోతాం. అయితే బఫర్ జోన్లు ఉన్నారో ఎఫ్టీఎల్ ఉన్నారో ఎవరైతున్నారో వాళ్ళ జోలికి మేము పోతాం. ఇవాళ ఇది శాంతి భద్రత సమస్య వస్తే ఇలా మీకే నష్టం. గిన్ని కూల్చివేతలు ఒక ఇప్పుడు రాష్ట్రంతో చర్చ జరుగుతూ కూడా ఇంత జరిగితే కానీ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, గ్రామ పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల పేరుతోని మళ్ళా కాంగ్రెస్ పార్టీ మీదకి వస్తున్నది. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. మీరు మున్సిపల్ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి వాళ్ళకు ప్రోత్సహించే ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళు బరిదెగించున్నారు. మేము 2,500 రూపాయలు ఇవ్వకుండా మాకు ఓట్లేసారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వకుండా మాకు ఓట్లేసారు, రైతు భరోసా ఇవ్వకుండా మాకు ఓట్లేసారు, ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు ఓట్లేసారు, డిఎల్ ఇవ్వకుండా మాకు ఓట్లేసారు, పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగ బెనిఫిట్స్ ఇవ్వకుండా మాకు ఓట్లేసారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మాకు ఓట్లేసారు, రైతు కులకు 12 రూపాయలు ఇవ్వకుండా మాకు ఓట్లేసారు, విద్యార్థి భరోసా కార్డు ఇవ్వకుండా ఓట్లేసారు, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఓట్లేసారు, ఉద్యోగాలు ఇవ్వకుండా ఓట్లేసారు, గ్రామ పంచాయతీలకు రూపాయి ఇవ్వకుండా ఓట్లేసారు, మున్సిపల్కు కార్పొరేషన్ ₹1 ఇవ్వకుండా మాకు ఓట్లేసారు. మేము ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీలు గల్లా ఎగురుసని తిరుగుతున్నారంటే దానికి మీరందరూ తీసుకున్న ఒక చిన్న తప్పుడు నిర్ణయమే ఇలా మన బతుకులు నాశనం కావడానికి కారణమైంది. ఇస్తారు మళ్ళా రేపు ఉండవు ఇవ్వలే, ఇవ్వకుండా మాత్రం ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో చేస్తాం. రైతు భరోసా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిర్యాలు కూడా చెప్పిండు, 4వ తారీఖు నాడు ఫిబ్రవరి 4వ తారీఖు చెప్పిండు రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి, ఎన్నికలు కాగానే ఇస్తామన్నాడు. మొన్న కేబినెట్ మీటింగ్ లో కనీసం చర్చ లేదు, దాని మీద చర్చ లేదు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వస్తే ప్రజలు ఒక్కటే ప్రశ్నించండి, మీరు 6 గ్యారెంటీల విషయంలో గల్లవట్టు అడుగురు కాంగ్రెస్ వాళ్ళను. రైతు భరోసా గురించి అడగండి, మీ పిల్లల ఉద్యోగాల గురించి అడగండి, ఉద్యోగస్తులు మీ డిఏల గురించి అడగండి, నేను విద్యా కమిషన్ చూడండి దొంగ రిపోర్ట్ గురించి అడగండి, ఫాల్తు రిపోర్ట్ గురించి అడగండి. ఇప్పుడు దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా కర్ణాటక తెలంగాణ నుంచే మొత్తం పైసలన్నీ పోతున్నాయి, మూటలన్నీ పోతున్నాయి. ఇప్పుడు సౌత్ కు సంబంధించి కేరళ తమిళనాడు ఎన్నికల్లో ఈ 2 ఎన్నికల ఖర్చు తెలంగాణ రాష్ట్రానికి కేరళకి ఇచ్చారు, తమిళనాడు రాష్ట్ర ఖర్చు మొత్తం కర్ణాటకకి ఇచ్చారు. కేరళలో జరిగే ఎన్నికల ఖర్చు మొత్తం తెలంగాణ రాష్ట్రం భరించాలి. కానీ తెలంగాణలో 6 గ్యారెంటీలు లేవు, రైతు భరోసా లేదు, ఇవి లేవు. ఇవన్నీ ప్రశ్నిస్తే కామారెడ్డిలో మా ఎమ్మెల్యే మీద దాడి, ఎమ్మెల్యే ఆఫీస్ మీద దాడి, ఇవన్నీ ప్రశ్నిస్తే ఏమైంది? మీరు వచ్చి దాడి చేశారు. ఈ పంత మడదంపిరా లేదా? ఒక్క కామారెడ్డి కార్యకర్తలే వాళ్ళు, కేవలం 10 మంది కార్యకర్తలే ఈ పంత మడదంపిరా లేదా? ఇదే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉత్పన్నమైంది. ఉరికిచ్చి కొడతారు మా వాళ్ళు. తక్కువ చేయకూరి, మేము త్యాగాలకు సిద్ధమైన వాళ్ళం, త్యాగాలు చేసిన వాళ్ళం. మేము కేసీఆర్ గవర్నమెంట్ లో కేసులు భరించిన వాళ్ళం, జైళ్లకు వెళ్లిన వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం. ఖచ్చితంగా ఉన్నాం. మేము ఒక సంకల్పం తీసుకొని ఉన్నాం, కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి నినాదం తీసుకొని మేము ముందుకు వస్తున్నాం. మేము మీరు దాడులు చేస్తే మేము చేతులు మూసుకొని కూర్చోడానికి మేము బీఆర్ఎస్ పార్టీలం కాదు. మా సహనాన్ని పిరికితనంగా భావిస్తే కామారెడ్డిలో ఏ విధంగా గుణపాఠం చెప్పారో ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మా కార్యకర్తలు సిద్ధమై ఉన్నారు.
మేము దేశం కొరకే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ కాంగ్రెస్ పార్టీ గింత పార్టీ ఇప్పుడు దేశంలో 20 రాష్ట్రాల్లో ఇండియాతో పాటు అధికారంలో మేము 20 రాష్ట్రాల్లో, మీరు కేవలం ముచ్చటగా 3 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నారు. 3 రాష్ట్రాలు ఈసారి వీక్తాయి. జరిగే ఎన్నికల్లో తమిళనాడులో మీరు లేరు, కేరళలో లేరు, బెంగాల్లో లేరు, యూపీ లేరు, అస్సాంలో లేరు. ఒకటి అరాచకాలు మానండి, కూల్చివేతలు మానండి, దేవాలయాల మీద దాడులను కంట్రోల్ చేయండి, హిందూ యువకులను హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మానుకోండి. మా కార్యకర్తలను అరెస్ట్ చేయరా విషయాన్ని వెంటనే మానుకోండి. ఇవి పునరావృతమైతే దాని తగ్గట్టు మేము కూడా ప్లాన్ చేస్తాం. దాని ఏమని అనలేదు. ఎందుకంటే మా కార్యకర్తలు సిద్ధమైనారు. అరాచకాలు స్టార్ట్ అయినాయి. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో వాళ్ళకంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో వీలు చేస్తున్నారు. మేము సిద్ధమై ఉన్నాం, అందరం కూడా సిద్ధమై ఉన్నాం. అందరూ ధన్యవాదాలు. ఏ దేశంతో యుద్ధం వస్తుంది చెప్తారు కదా, యుద్ధం వస్తా అంటున్నాడు. ఏ దేశంతో యుద్ధం వస్తుంది? అమెరికాతో వస్తుందా, ఇజ్రాయల్తో వస్తుందా, ఇరాన్తో వస్తుందా, పాకిస్తాన్తో వస్తుందా, ఆఫ్ఘనిస్తాన్, ఏ దేశంతో వస్తుంది యుద్ధం? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం వస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో, దాన్ని కాపాడుకోమని చెప్పారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసి పనిచేసినాయా, బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయా? నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసిందా, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసిందా? కామారెడ్డి ఎవరు కలిసారు? ఇన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం జరగకముందు జరిగినాక ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. కానీ మేము ఎప్పుడు పంచుకోలే. ఈ టైంపాస్ అవన్నీ మాటలు అవన్నీ వాళ్ళకి గదే అలవాటు, వాళ్ళకి గదే అంటారు. అది ఎవరు నమ్ముతారు? ప్రజలు నమ్ముతలేరు కూడా. మరి మేము అట్లా అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ గెలవలే. కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి గెలవలే. 7 కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి గెలవలే. ఎమ్మెల్సీ మొన్న ఎమ్మెల్సీ ఒక్కటి వాళ్ళకి క్యాండిడేట్ లేడు. బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేడు. మొన్న 2 మేమే గెలిచాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లా ఉండే. మీరు దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే, మేము గెలిచాం. హుజాబాద్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే, మేము గెలిచాం. మునుగోలో టైట్ ఫైట్ ఇస్తాం మేము, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. నిజామాబాద్ కార్పొరేషన్ లో పోయినసారి కాంగ్రెస్ పార్టీ 0, కరీంనగర్ కార్పొరేషన్ లో పోయినసారి కాంగ్రెస్ పార్టీ 0, వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0, కరీంనగర్ లో 0, కాంగ్రెస్ పార్టీ 0 అయింది. కాబట్టి ఆ 2 పార్టీల పరిస్థితి అదే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మంత్రులందరూ కూడా పొట్టు సంపాదించుకుంటున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా బాధపడుతున్నారు. ఇలా ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి పోతే 6 గ్యారెంటీలు అడుతున్నారు. ఒక తట్ట మొరం పోయలే అంటున్నారు. ఎమ్మెల్యేలకు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ లేదా, సీఎం అసూరెన్స్ ఫండ్స్ లేవా, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదా. లాస్ట్కు మొన్ననే కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేదాకా 2 సంవత్సరాలు ఒక్క పైసా తట్ట మొరం పోయలే గ్రామ పంచాయతీలకు. గింతకడ దారుణం ఏముంటది? ఏమంటే కేసీఆర్ కట్టాడు, వీళ్ళు కట్టా అంటారు. ఏమనంటే కేంద్రం ఏమిచ్చింది, నిధులు తీసుకురావాలే. నువ్వేం చేస్తావు? అన్ని కేంద్రం ఇచ్చాక నువ్వెందుకు పీకుడు పని? నువ్వు చేసేది ఏంది పీకుడు పని? అన్ని కేంద్రం ఇచ్చాక నువ్వెందుకు ఉండు? మా బాబు ఏం తెలియదు. ఆయన షాప్ కాడ గొడవలు అవుతున్నాయి. గొడవలైన కాడ నిలబడ్డదే ఘోరం అయిపోయింది మా బాబు. ఆమెకేమో మా కొడుకు మాటలు రావు, చౌలిన వాడే. ఇంకో చిన్న బాబు ఉన్నాడు. నాకేమో ఆరోగ్యం అంత అంటుంది. వాడు 10 రోజులు అవుతుంది పోయి. నాకేమో ఏం తోయట్లేదు. నాకు ఎక్కడ పోవాలన్నా కానీ నేను పోయే అలవాటు ఫస్ట్ నుంచి లేదు. నేను ఎక్కడ పోలేకపోతున్నాను. నాకు ఇంట్లో బాగా ఇబ్బంది అవుతుంది. ఎంత ఎవరికి అడిగినా కానీ మాకు తెలియదు. ఎవరి దగ్గర పోవాలనో ఏం అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలి? ఆమెనేమో పోగది అని ఏం చెప్పినా ఆమెకు అర్థం కాదు. ఎక్కడ పోయిండు అంటే డ్యూటీ మీద పోయిండమ్మా అని చెప్తున్నా.
బాబు పప్ప పప్ప అంటే డ్యూటీ మీద పోయి పప్ప వస్తాడు బాబు అంటే బెంగ పెట్టుకొని బాబుకు జ్వరం వచ్చింది, వాంతులు విరచనమైనవి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినా నా ఆరోగ్యం కూడా అంతకంతే ఉంది. హాస్పిటల్కి పోవాలన్నా కానీ పోలేక పరిస్థితులు ఉన్నా నేను. ఎవరికి చెప్పుకోవాలి, నాకు ఎవ్వరు లేరు. ఎంత పట్ల ఎంత బాధ అవుతుందో, నా పానం ఎంత నరకం అవుతుందో. కావాలని మా బాబు కమాయుడికి తీసుకుపోయిండు. ఏం నేరం చేయలే, ఎవరికి ఏమనలే, ఎవరికి ఒక మాట అనలే. కనీసం మన చేతిలో ఒక ఆయుధం ఉందా, మన చేతిలో ఒక కట్టె ఉందా, రాడుందా, మన చేతిలో ఒక కత్తి ఉందా, ఏం ఆయుధం ఉందని ఏం చూసి పట్టిండు నా పిల్లగానికి. పోలీస్ స్టేషన్ పోతే లేడు 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 అంటే, కాదు మా బాబుది బండి ఉంది, మా బాబు ఉన్నాడు, మా బాబుది బండి ఉన్నది అని అంటే అప్పుడు నాకు లోపలికి రానియరు, మాట్లాడనియరు, మెడలు పట్టి నూకేస్తున్నారు బయట. ఒక 10 సార్లు పోలీస్ స్టేషన్కి పోయినా నేను. బొమ్మ ముంగట పడి చనిపోతుంటే నేను అంత వీక్ అయిపోయినా. శ్రీవల్లి ఆమె షాప్ కాడికి వస్తే మాకంతా ఆమె ధైర్యం ఇచ్చింది. శ్రీవల్లి ఆమె ఏం బాధపడుకుంటామ్మా, మా వాళ్ళు కూడా ఉన్నారు, ఆమె ధైర్యం చెప్పేపటికే మేము ఇంత పూర్తికి ఏదో ధైర్యంతో ఉన్నా నేను అని ఆమె ధైర్యం చెప్పకపోతే ఈరోజు నేను ఏమైపోతుంటున్నో, నా పిల్లలు ఇప్పుడు ఏమైపోతుండ్రో. ఆమె వెళ్ళలేదు, ఆమె మాట్లాడలేదు, ఎవరు వచ్చినా కానీ సమాధానం చెప్పలేదు. ఈ పరిస్థితి ఉంది నాదైతే ఇప్పుడు. మాకెవ్వరు లేరు. వాళ్ళ నాన్న చనిపోయి 2 సంవత్సరాలు కాలేదు. ఇంకా నాకు 4 గంటలతో జ్వరం వచ్చింది, నేను ఇవ్వకుండా వండుకున్నా. మా గల్లీలో వచ్చి హాస్పిటల్ తీసుకుపోయినారు. మరి ఇట్లయితే మాకు ఏం కావాలో చెప్పండి, చేయండి, చేయకుండా పోవడే. నేను ఎవరికైనా అడుగుతున్నారా, ఎవరికి అడిగితే నాకు తెలియదు నీకు తెలియదు అంటున్నారు. మా షాప్ కాడ పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్పారు ఇట్లా కొండవైరు అన్నకని చెప్తే నాకు తెలిసింది. ఏం పనిగే షాప్ కిరాణా షాప్ వేస్తానే పోయిండు. సామాన్ కొనుక్కొని రాకడకు ఖాళీ అందులో పడ్డానికి పట్టపోయారు నా పిల్లగానికి. ఆడు కష్టం చేస్తేనే మాకు కడుపు తినేది సార్. మాకేం ఇల్లు లేదు, ఏం లేదు, కష్టం చేస్తాం బతికేటోళ్ళం మేము. షాప్కి రాగా అందులో వీడియోలో పడ్డాడు. వీడియోలో పడ్డానికి మా షాప్ ఉంది, డీజే షాప్ ఉన్నది, ఆడికి వెళ్ళి కొండపోయారు. సాంగేశ్వర గుడికి అన్నీ ఉన్నది షాపు అందుకే.